అక్కడంట పెళ్ళయి 5 సంవత్సరాలు అయిందంట. పెళ్ళయి 5 సంవత్సరాలు అయిందంట. వినండి అమ్మా, పెళ్ళయి 5 సంవత్సరాలు అయిందంట. భార్య బా ఒక ఐస్ క్రీమ్ కొని అనిందంట. ఏమనిందంట అమ్మా? ఒక ఐస్ క్రీమ్ కొని బావ అనిందంట. అంటే బావ అన్నాడంట భార్యతో, సరే ఐస్ క్రీమ్ కదా, మా అమ్మ నువ్వు అడిగొచ్చి ఐస్ క్రీమ్ కొనిస్తాన్నాడంట. ఎవరిని అడగాలంట అమ్మ? పెళ్ళయి 5 సంవత్సరాలు అయిందంట. భార్య ఐస్ క్రీమ్ కొని అంటే భర్త అన్నాడంట, మా అమ్మని అడిగి కొనిస్తాను. ప్రియులారా, ఒక ఐస్ క్రీమ్ కొనియడానికి భార్యకు ఎవరిని అడగాలంట? అమ్మని అడగాలంట. ఇలాంటి భర్తలు ఉన్నారు సమాజంలో. ఇలాంటి భర్తలు బట్టి భార్యలు నిజంగా వారి హృదయం ఎంత గాయపరచబడుతూ ఉంటుందో తల్లులకు. ప్రియులారా, ఒక భార్య తన సమస్తాన్ని వదిలిపెట్టి తన భర్తనే సమస్తం అనుకొని జీవితాన్ని ధారపోసుకొని వస్తే, ఒక ఐస్ క్రీమ్ అడిగితే 5 సంవత్సరాలు నీతో సంసారం చేస్తే, నిన్ను, నీ తల్లిని, నీ తండ్రిని, నీ తోబుట్టు వారందరికీ సేవ చేస్తే 5 సంవత్సరాల తర్వాత ఒక ఐస్ క్రీమ్ అడిగితే అమ్మని అడిగి కొనిస్తానంటే ఇంకా భార్య ఏమనాలి? ఏమనాలమ్మా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నిజంగా ఇలాంటి భర్తలుంటే భార్యలో గుండె కోత. కాబట్టి భార్యలారా, భర్తలారా, వాక్యాన్ని బాగా చదవండి, బాగా ప్రార్థన చెయ్యండి. మీ పరిస్థితులు తారుమారు ఉన్నట్లయితే చెల్లాచెదరం అవ్వద్దు, ప్రార్థన చెయ్యండి. ప్రతి విషయం ప్రభువుకు చెప్పండి. ప్రియులారా, ఆసనోతు యోసేపు అంత బిజీ షెడ్యూల్ ఉన్నా యోసేపు ప్రతిదినం ప్రార్థన చేసేవాడు. యోసేపు భార్య ప్రార్థన పరురాలు, ప్రార్థన చేసుకునేవారు. ఈరోజు మీరు ప్రార్థన చేస్తూ ప్రభు కొరకు ముందుకు సాగండి.